హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం టాప్ 10 మూవీస్ తెచ్చాను. మంచి థ్రిల్లర్ అండ్ డ్రామా అండ్ ఎమోషనల్ కంటెంట్ తెచ్చాను. చాలా బాగుంటాయి ఇవి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మై బేబీ మై బేబీ డిఎన్ఏ. ఇది ఒక తమిళ్ థ్రిల్లర్ మూవీ. బేసిక్గా ఇంపార్ట్ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన కపుల్ వాళ్ళ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ బేబీ హాస్పిటల్ పుడుతుంది అనమాట. పుట్టిన తర్వాత సడన్ గా కొన్ని నిమిషాలుగా మిస్ అయిపోతుంది. ఎవరు మిస్ చేస్తారు, ఎందుకు మిస్ చేస్తారు, అసలు అసలు ఎందుకు మిస్ చేస్తుంది అదే బేసిక్గా ప్లాట్. అండ్ దీంట్లో మాఫియా, మెడికల్ మాఫియా అండ్ అసలు ఎందుకు ఇలా బేబీని ఏం చేస్తారు అనేది బాగా చూపించారు మూవీలో. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్ చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం చాలా క్రిప్పింగ్ అండ్ ఎమోషనల్ గా చూపించారు. చాలా బాగుంది. అండ్ మూవీ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. అండ్ స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్‌స్టార్ తెలుగు. కుబేరా ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దేశం బేసిక్గా ఇంపార్ట్ ఏంటంటే, దేశంలో అత్యంత సంపన్నుడైన నీరజ్ తను ఎలా అయినా ఇంకా రిచ్ అవ్వాలనుకుంటాడు. అయితే తన ప్రభుత్వం చేపట్టిన ఒక క్రూడ్ ఆయిల్ బిజినెస్ లో కొన్ని కాంట్రాక్ట్ కావాలనుకుంటాడు. అయితే కొంతమంది రాజకీయాలతో కలిసి ఆ ఎలా అయినా కూడా ఆయిల్ కాంట్రాక్ట్ తీసుకోవాలనుకుంటాడు. అయితే ఆ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఆ డబ్బుని ఎలా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీపక్, అలానే మాజీ సిబిఐ ఆఫీసర్, తను మొత్తం మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేశాడు. బిచ్చగాళ్ళతో ఒక ఫేక్ కంపెనీ పెట్టించి వాళ్ళతో ఫేక్ కంపెనీ పెట్టించి అకౌంట్ లో డబ్బు పంపించి ఎలా రాజనాయకులు మళ్ళీ డబ్బు పంపించాడు అనేది బేసిక్ గా ప్లాట్. అయితే చాలా థ్రిల్లింగ్ అండ్ బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. మీకు ఈ మాత్రం మిస్ అవుతుంది మూవీ అయితే. కానీ లాస్ట్ కొంచెం మంచిగా అనిపించదు. కొన్ని సీన్స్ అయితే డిలీట్ చేశారు, సాంగ్ అండ్ సీన్స్ కూడా. అండ్ ధనుష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటది. అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ఇన్ తెలుగు. నరిబెట్ట ఇది ఒక మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మన కాంతారా అండ్ విడుదల సినిమా టైప్ లో ఉంటుంది. అంటే సబ్ ప్లాట్ అట్లే ఉంటుంది. మెయిన్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఫైట్స్ అండ్ డ్రామా ఉంటుంది. అండ్ ఇది 2003లో జరిగిన ఒక సంఘటన బేస్ చేసుకుని తీశారు. అయితే వయనాడులో ఒక ట్రైబల్ పీపుల్ ఉంటారు. అయితే అక్కడున్న కొంతమంది ట్రైబల్ పీపుల్ గవర్నమెంట్ అంటే ఆర్డర్ తోటి అక్కడున్న భూముల్ని తీసుకోవాలనుకుంటది. అయితే అక్కడున్న ట్రైబల్ పీపుల్ అక్కడ నుంచి వెళ్ళగొట్టి ఎలా అయినా సరే ఆ భూమిని తీసుకోవాలనుకుంటది. అయితే అక్కడ వాళ్ళు స్ట్రైక్ చేసి తర్వాత వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు లేదా, లాస్ట్ కి ఏం జరిగింది మూవీ ప్లాట్. అయితే రియలిస్టిక్ గా థ్రిల్లింగ్ అనిపించింది. మనకు తెలిసిందే మలయాళం మూవీస్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అండ్ డ్రామా కూడా చాలా బాగుంటది. దీనిలో ఒక సాంగ్ కూడా బాగుంది, కానీ తెల్ల అయితే బాగాలేదు, మలయాళం అయితే బాగుంది. టొవినో థామస్ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ స్ట్రీమింగ్ ఇన్ సన్లివ్ ఇన్ తెలుగు. 8 వసంతాలు. బేసిక్గా ప్లాట్ అంటే, ఒక అమ్మాయి లైఫ్ లో 8 వసంతాల్లో ఏం జరిగింది అనేది స్టోరీ. దీంట్లో సుధ ఒక అమ్మాయి, తనకి మల్టీ టాలెంట్ అనమాట. తన చదువులో అండ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిజికల్ గా ఎవరినైనా తనకి ఏదైనా ఆపద వస్తే తను ఎలా కాపాడుకుంటుందో అనేది బాగా చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా బాగా బ్యూటిఫుల్ గా అండ్ ఎక్కువ అంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాంగ్స్ కూడా ఒక్క చోట బాగున్నాయి, కానీ అంత హైలైట్ అవ్వలేదు. బట్ స్టోరీ ఏంటంటే, తన లవ్ స్టోరీ. అండ్ ఫస్ట్ దానికి రెండు లవ్ స్టోరీలో, ఫస్ట్ లవ్ స్టోరీ ఎలా జరిగింది అండ్ సెకండ్ లవ్ స్టోరీ ఎలా, అసలు లవ్ అంటే ఏంది అనేది బాగా. అంటే ఇది అమ్మాయి సైడ్ నుంచి లవ్, అంటే అబ్బాయి సైడ్ నుంచి కాదు. అమ్మాయిల లవ్ చేస్తే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏంటిది, అసలు లవ్ ఇలా ఇంత అద్భుతంగా ఉంటుంది అనేది బాగా చూపించారు. సెకండ్ హాఫ్ అంత బాగాలేదు, బట్ ఒకసారి చూడొచ్చు అంతే. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు ప్రజెంట్ ఈ జనరేషన్ కి. అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. భైరవం. బేసిక్గా ఏంటంటే, వారాయి అమ్మవారి టెంపుల్ కి 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి. దాంట్లో ల్యాండ్లు ఎక్కువ 1000 కోట్లు విలువ చేసే ల్యాండ్ ఉంటాయి. అయితే తనకి ఒక మంత్రి కన్ను పడుతుంది. ఆ మంత్రి ఎలా అయినా సరే ఆ ల్యాండ్ అంతా తీసుకుందాం అనుకుంటాడు. ఆ ల్యాండ్ అంతా మన మంచు మనోజ్ అన్న రోహిత్ వాళ్ళ చేతిలో ఉంటది. అయితే వీళ్ళ చేతిలో ఉన్న ల్యాండ్ ఎలా గొడవ పెట్టి తీసుకుందాం అనుకుంటాడు. బట్ మూవ్ అంతా అటు ఇటు చుట్టుతూ ఉంటుంది. బెల్లంకొండ సినిమా యాక్టింగ్ మాత్రం బాగానే తీశారు. యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ మంచు మనోజ్ యాక్టింగ్ కూడా మంచిగా బాగుంది. అండ్ నాగరాజ్ మాత్రం ఏదో చేసామన్నట్టు ఏదో చేసామన్నట్టు యాడ్ చేశారు, అంత బాగలేదు.
అండ్ మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫైట్ ఇది జరిగింది. ఎక్కువ కంటెంట్ ఏదైతే తీస్తున్నారో దాని మీద ఫోకస్ చేయలేదు. ఎక్కువ ఫైట్స్, సీన్స్, సాంగ్స్ ఏదో అదే సాగకుండా పోయింది. గరుడ అనేది కొంచెం అట్లా ఉండేది కానీ ఇది కూడా అట్లేదు. మొత్తం తెలుగు కమర్షియల్ మూవీ అయిపోయింది. అండ్ స్ట్రీమింగ్ ఇన్ G5 ఇన్ తెలుగు ఈసీ బిజీగా ఉంటుందండి. ఈ సినిమా మొత్తం మలేషియాలో జరుగుతుంటుంది. అండ్ హీరో పోకర్ గేమ్స్ అంటే పేక ఆట ఆడుతుంటాడు. ఆడిన తర్వాత ఆ డబ్బులు సంపాదించాడా లేదా, అసలు ఎందుకు ఆడుతుంటాడు, ఆ డబ్బులు సంపాదించిన తర్వాత అసలు ఏం చేస్తాడు అనేది బేసిక్ ప్లాట్. ముందే సూదిరా అంటే ఎక్కువ అంటే మూవీ మొత్తం కొంచెం ఎక్కువ థ్రిల్లింగ్ గా గ్రిప్పింగ్ గా తీయొచ్చు. కానీ మొత్తం సో ఫ్యామిలీ డ్రామా ఏదో అలా తీశారు. కొంచెం ఇది రొటీన్ డ్రామాలా అనిపిస్తుంది. కానీ మూవీ మొత్తం మలేషియాలో తీశారు. ఇండియాలో తీసిన బాగుండదు అనిపించింది. అండ్ రొటీన్ అంటే ఒకసారి చూడవచ్చు అంతే. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ఇన్ తెలుగు. షో టైమ్ ఇది ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే హీరో తన ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఒక పోలీస్ తో గొడవపడి ఈగోకి పోతాడు. అయితే ఆ పోలీస్ కి అండ్ కుటుంబానికి కొంచెం ఈగో క్లాస్ వల్ల ఒక మర్డర్ జరగడం వల్ల వీళ్ళ ఆ మర్డర్ కి మొత్తాన్ని ఆ పోలీస్ వీళ్ళ కుటుంబాన్ని మీద వేసేస్తాడు. వేసిన తర్వాత వాళ్ళు బయటపడ్డారా లేదా అనేది మూవ్ ప్లాట్. మూవ్ అయితే కొంచెం కామెడీ అండ్ థ్రిల్లింగ్ అనిపించింది కానీ ఎక్కువ అంతగా లేదు. జస్ట్ అక్కడక్కడ మాత్రం కామెడీ ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు. స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ఇన్ తెలుగు. జంపర్ ఇది ఒక స్పానిష్ మూవీ. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే హీరో ఒక బాస్కెట్ బాల్ కోచ్. అయితే వాళ్ళ ఫిజికల్ గా డిసిప్లిన్ స్టూడెంట్స్ కి కోచ్ గా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో అంటే ఓవర్ గా యాటిట్యూడ్ ఉండడం వల్ల వీళ్ళ ఫిజికల్ డిజబుల్ ఉన్న స్టూడెంట్స్ కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తాడా లేదా, తర్వాత వాళ్ళకి ఏం జరిగేది అదే మూవీ. ఎక్కువగా మొత్తం రివీల్ ఏం లేదు. మొత్తం ట్రైలర్ చూస్తుంటే ఎవరికైనా తెలిసిపోతుంది. అండ్ జెనిలియా కూడా ఉంది దీంట్లో. ఆమె యాక్టింగ్ కూడా బాగుంటది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇది మన అమీర్ ఖాన్ కూడా మంచి కంబ్యాక్ అని చెప్పవచ్చు. మంచి మూవీ తీశారు. అండ్ ఈ మూవీలో ఎమోషనల్ అండ్ కంటెంట్ చాలా బాగుంది. అనగనగా టైప్ లో ఉంటుంది కొంచెం సిమిలర్ గా. బట్ బాగుంది సినిమా మాత్రం. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. డోంట్ మిస్ ఈ సినిమా, అస్సలు మిస్ అవ్వద్దు. ఇన్ని సినిమాల్లో మాత్రం ఈ సినిమా అసలు మిస్ అవ్వద్దు. మూవీ అయితే చాలా రిలేటెడ్ గా ఉంటది. అంటే ఎమోషనల్ కంటెంట్ బాగుంటది. అండ్ స్ట్రీమింగ్ ఇన్ యూట్యూబ్, రెంట్ అండ్ గూగుల్ టీవీ ఇన్ తెలుగు. 3 BHK ఇది ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా అయినా సరే 3 BHK ఫ్లాట్ కొందాం అనుకుంటారు. అయితే వాళ్ళు చివరికి కొనగలిగారా లేదా, అప్పటికి ఇన్ఫ్లేషన్ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బు సరిపోదు, డబ్బు దోసుకోలేరు, కొన్న అసలు కొత్త ఇంట్లో అసలు కొనలేరు. లాస్ట్ వరకు సినిమా మొత్తం చాలా ఎమోషనల్ గా స్లోగా వెళ్తూ ఉంటుంది. బట్ మూవీ మాత్రం చాలా బాగుంటది. కంటెంట్ చాలా ఈ తమిళ్లో వచ్చిన మంచి స్లో అండ్ మంచి రిలేటబుల్ కంటెంట్. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ఇన్ తెలుగు. మార్గన్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. బేసిక్గా ప్లాట్ ఏంటంటే హైదరాబాద్ లో అమ్మాయిలు వరుసగా మర్డర్ జరుగుతూ ఉంటాయి. అయితే పోలీస్ అయిన మన హీరో ఆ సీరియల్ కిల్లర్ పట్టుకున్నా లేదనే ప్లాట్. ఈ సీరియల్ కిల్లర్ అన్ని కొన్ని సీరియల్ కిల్లర్ మూవీస్ లో చూపించుకున్నట్టుగా అంత సేమ్ ఉండదు. కొంచెం డిఫరెంట్ గా ఉంటది. కానీ నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎండింగ్ అయిపోయినట్టు ఉంటది. కానీ అక్కడ నుంచి ఫస్ట్ హాఫ్ చాలా థ్రిల్లింగ్ గా సాగుకుంటూ పోతుంది. మూవీ అయితే చాలా బాగుంటది. అసలు మిస్ అవ్వద్దు. స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. మా అవతార్ నరసింహ ఇది ఒక యానిమేటెడ్ మూవీ. భక్త ప్రాదులు స్టోరీ బేస్డ్ ఉంటుంది మూవీ. మూవీ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు రివ్యూ చేయలేదు కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు కూడా థియేటర్లో నడుస్తుంది. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఎంతైనా మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.